కేసీఆర్ గారు కూడా బాగానే అరుస్తున్నారు. ఆ అరుపే అదో అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బా ఒక రేంజ్లో ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు లబోదిబో అంటున్నారు అసెంబ్లీలో. నువ్వు వచ్చావంటే అసెంబ్లీకి దాని ఆదరణ తగ్గిద్ది అని నేను అనుకుంటున్నాను. ఏదైతే అందులో కేసీఆర్కి వచ్చిందంతా జెన్యున్ పర్సన్స్, అందుకే ఇక్కడ వ్యూస్ కానీ అక్కడ ప్రజలు కానీ చాలా జెన్యున్ గా వచ్చారు. రేవంత్ రెడ్డి నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఏందది? రేవంత్ రెడ్డి సభ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు కొందరు మహిళలు. కేసీఆర్ మాత్రం ఇంకో గంట సేపు మాట్లాడినా బాగుండేదని చూసారంట. ఏం చెప్తారు? కేసీఆర్ మాట్లాడినా బాగుండేది. ఏం మాట్లాడాడయ్యా? ఒక్కడ పనికొచ్చే విషయం చెప్పాడా? హైడ్రా తీసేస్తాను అంటున్నాడు. ఏం మాట ఆ మాట? నువ్వు ఇప్పుడు వెళ్ళింది ఆడకి జిల్లాకి వెళ్ళావు. ఆ జిల్లా మంచి గురించి ఏమని చెప్పావా? ఆ జిల్లా ఉపయోగం గురించి ఏమని చెప్పావా? ఆ జిల్లాలో ఉన్న ప్రాబ్లం గురించి ఏమని చెప్పావా? నీకు జీవన్ రెడ్డి అనే ఆయన వచ్చాడు. ఆయన నియోజకవర్గానికి అన్యాయం జరిగిందని వచ్చాడా? దేని గురించి వచ్చాడు? ఆ నియోజకవర్గం గురించి ఏమైనా మాట్లాడేవా? ఆయనకి ఏం జరిగింది? 40 ఏళ్ళు రాజకీయం, ఎమ్మెల్యేగా గెలిచాడు, ఎమ్మెల్సీ చేశాడు, ఎన్నో చేశాడు. ఆయన నియోజకవర్గ పరంగా ఏమైనా ఒక్క విషయం మాట్లాడారా? కేసీఆర్ గారు ఆయన నియోజకవర్గం సమస్యల గురించి ఈయన నా పార్టీలోకి వచ్చాడు అని గర్వంగా ఏమైనా ఒక విషయం చెప్పాడా? అదే నేను చెబుతుంది అదే అన్న. ఆయన చేయడం వల్ల ప్రయోజనం ఏంది? జనానికి ఉపయోగపడే పని, జనానికి ఉపయోగపడే మాట ఏమైనా మాట్లాడేవా? మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ హైడ్రా గురించే మాట్లాడుతున్నాం. హైడ్రా తీసేస్తా, అది తీసేస్తా. ఏది నువ్వు తీసేసేది నాకు అర్థం కావట్లా. అరే అదే కేసీఆర్ నేను బయటకు వచ్చాను రైతు బంధు పడింది. ఇక నువ్వు ఈ మాట కనుక నువ్వు నా దగ్గర అంటే అన్నావు కానీ రేవంత్ రెడ్డి గారికి కనపడింది అనుకో, ఇప్పటికే ఫుల్ బీపీ మీద ఉంటారు సార్. ఇంకా బీపీ ఎక్కిపోతారు. అన్నా నేను అంటుంది అదే కదన్నా. నువ్వు రోజు అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వస్తే ఆయన అన్న పథకాలు 2 సంవత్సరాలు ఇప్పుడు లేట్ అవ్వకుండా ఉండేది. మరి నువ్వు అసెంబ్లీకి వస్తే స్పాట్లో పడిపోయేది, పేరు నీకే వచ్చేది కదా. ఇప్పుడు అట్లా ఏపీలో చూసుకో, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ బస్సు లేదు అన్నారు. బస్సు మొదలైంది. ఆయన మళ్ళీ అసెంబ్లీకి రావట్లా, మాట్లాడతా. సేమ్ అట్టాగే ఉంది కదా నీ పరిస్థితి కూడా. హరీష్ అన్న ఏమైనా మాట్లాడుతుంటే ఎప్పుడో ఒకసారి గట్టిగా స్ట్రాంగ్ గా ఇస్తాడు అంతే. కేటీఆర్ గారు చూస్తే ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావట్లా. అవన్నీ అసెంబ్లీకి వచ్చి అడగాలయ్యా. నువ్వు ఎవరో నాయకుడు వచ్చాడని చెప్పేసి ఆ నాయకుడి దగ్గరికి వచ్చి అడుగుతానంటే అట్లా నువ్వు వచ్చి అసెంబ్లీలో అడుగు. కళాఖండగా నీకు సమాధానం చెబుతాడా, అమలు చేస్తాడా ఏందనేది జనం చూస్తారు ఇంట్రెస్ట్గా. నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఎంత ప్రమాణంగా ఉంటుంది. అన్నా ప్రతిపక్షం లేదనే కూర్చుంటున్నారు, నా చేయట్లేదు. ఎక్కడ చూసినా కానీ అదే పరిస్థితి. క్వశ్చనించే ఓడు లేకపోతే ఏ పని జరగట్లా. మనం సోషల్ మీడియాలో లబోదిబో అని వీడియోలు పెడుతున్నాం, పనులు జరుగుతున్నాయి లేకపోతే జరుగుతున్నాయా? మరి అడిగేవాళ్ళు కావాలన్నా. మనకి ఇగో అధికారంతో పాటు పోటీ ఉన్న ప్రతిపక్షం ఉన్నప్పుడే ఆ రాష్ట్రం కానీ ఆ జిల్లాలు కానీ బాగుపడతాయి అనేది తెలుసుకోవాలి. జనం తెలుసుకుంటున్నారు కాబట్టి ఇండిపెండెంట్గా ఎంతమంది నిలబడ్డారు. నన్ను పంచాయతీ చూడు, తెలంగాణలో ఎంతమంది బయటకు వచ్చారు. రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లకు చూడు 29లో మినిమం ఇండిపెండెంట్లే డబల్ అవుతారు అని నేను అనుకుంటున్నాను. మరి కరెక్టే, రేవంత్ రెడ్డి గారు ఆ మాట అన్నారు కాబట్టి ఈయన స్ట్రాంగ్గా చెప్పాడు, దానిలో తప్పులేదు. అదే నేను అంటుంది, నువ్వు అంత స్ట్రాంగ్గా మాట్లాడినప్పుడు అదే అసెంబ్లీకి రా, అసెంబ్లీలో మాట్లాడండి సార్. అసెంబ్లీలో మాట్లాడితే మీ పేరు పెరిగిద్ది, మీ వారసత్వం పెరిగిద్ది. ఇప్పుడు మీ కూతురు గారు వచ్చింది నిన్న, ఆమె ఏందేందో మాట్లాడుతుంది, ఆమెను కంట్రోల్ చేయలేకపోయారు మీరు. మాకు బాధేస్తుంది. మీ కుటుంబం మీరు రాజకీయ పరంగా తెలంగాణ తెచ్చిన ఉద్యమకారులుగా పరంగా చాలా బాగా నచ్చారు, కానీ ఇప్పుడు జరుగుతున్న పనులు చూస్తుంటే బాధేస్తుంది. అసెంబ్లీకి రాకపోవడం ఏంది? ఓడిపోయారు సార్. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కూర్చున్నారు ఇంట్లో? మరి మీరు రండి, అసెంబ్లీకి రండి, క్వశ్చనించండి. క్వశ్చనిస్తేనే గవర్నమెంట్ సరిగ్గా నడిచిద్ది సార్. ₹1 ఉపయోగపడిద్ది. మీరు అన్నట్టు ఢిల్లీకి వెళ్తున్నాయేమో. హైదరాబాద్ సొమ్ము అంటే ఒక ఆదాయం సార్, దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 2వ స్థానంలో ఉన్న ఆదాయం. మరి ఢిల్లీకి వెళ్తుందేమో. మీరు దాన్ని సానుకొని ఇచ్చినట్టే కదా. మీరు రాకుండా, అసెంబ్లీకి రాకుండా పథకాలు అమలు చేయట్లేదు అని అడగట్లేదు కాబట్టి ఢిల్లీకి వెళ్తున్నాయి. మీరు వచ్చి అడిగితే అల్లవుగా. హైదరాబాద్ సొమ్ము జనానికి ఉపయోగపడుతుందిగా. 10 జిల్లాలు సార్, హైదరాబాద్ సొమ్ముతో 2 రాష్ట్రాలు నడపచ్చు తెలుసా. 10 జిల్లాల్లో ఇంకా ఉచిత పథకాలు లేవు, ఈ లేవు అంటే ఎట్లా సార్? మరి ఉపయోగపడే పనులు చేయటం లేదు, అడిగే వాళ్ళు లేక అంతే. కవిత గారు బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి నిన్న కేసీఆర్ ప్రకటించారు. ఏం చెప్తారు? ఇట్లాగే ఇంట్లో కూర్చుంటే ఇంకా 15 సంవత్సరాలైనా రాదు. అసెంబ్లీకి రా, నిలది వస్తుంది, లేకపోతే అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన మీరు రేషన్ కార్డు ఇవ్వలేదని ఒక పెద్ద మచ్చ మీ మీద వేశారు. రేషన్ కార్డు ఉపయోగం ఏంది అనేది జనానికి తెలిసేటట్టు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. హైదరాబాద్ పక్కన పెట్టండి, హైదరాబాద్లో కూడా హైడ్రా వచ్చినా కూడా జనం స్వాగతిస్తున్నారు. మొన్నటిదాకా తిట్టిన వాళ్ళందరూ స్వాగతిస్తున్నారు. ఒక మార్పు అనేది మొదలయ్యింది. ఇది ఎంత దెబ్బ అనేది మీకు
రేపు 28 నుంచి కనపడిద్ది. ఎందుకంటే జనాల్లోకి అప్పుడుకి వెళ్తారు కదా, అప్పుడు దాకా బయటికి రారు కదా, కాబట్టి అప్పుడు మీకు కనపడిద్ది. అక్కడ దాకా తెచ్చుకోవద్దు సార్. 9 ఏళ్ళ మీ పరిపాలన నచ్చింది కాబట్టే చెబుతున్నాం. రాండి, అసెంబ్లీకి రాండి, బయటికి రండి, ప్రతిరోజు ప్రెస్ మీటింగ్ పెట్టండి, ప్రతి ఒక్కటి నిలదీయండి, గవర్నమెంట్ చేత పని చేపియండి సార్. ప్రతిపక్షమైనా అది పౌరుషం అంటే, అది లక్షణం అంటే, రాజకీయ నాయకుడి లక్షణం అంటే. హైడ్రాన్ తీసి అవతరించేస్తా అని చెప్పి ఒక మాట కూడా ఉంది. ఏం చెప్తారు? దాని తరం కాదు. అధికారులు ఈరోజు గవర్నమెంట్ అధికారులు తెలంగాణ కానీ భారతదేశంలో పనిచేస్తున్నారంటే మొదటి ప్లేస్లో ఉన్న అధికారి ఎవరంటే హైడ్రా అధికారి, కమిషనర్ గారే కళాఖండగా చెప్పగలను. ఎందుకంటే ఆయన 2 సార్లు కోర్టుకు వెళ్తున్నాడు. జడ్జి గారు కూడా వెళ్తారో లేదో కోర్టుకు నాకు తెలియదు. శనివారం ఆదివారం ఆడికి వెళ్తున్నాడు, రిపోర్ట్ ఇస్తున్నాడు, వచ్చిన కంప్లైంట్ గురించి కోర్టు స్టేట్మెంట్ తీసుకుంటున్నాడు, పోలీస్ సహకారం తీసుకుంటున్నాడు, వెళ్తున్నాడు, కూల్చేస్తున్నాడు, దానికి సమాధానం చెబుతున్నాడు, గవర్నమెంట్ నుంచి నష్టపరిహారం స్పాట్లో ఇప్పిస్తున్నాడు. వాడు బాధపడకుండా, వాడు సామాన్యుడు అయితే, వాడు మిడిల్ క్లాస్ వాడైతే, వాడు కొద్దిగా బాగుపడినోడైతే, దోచేయకుండా నిలబడిన వాడైతే అది మరి తెలంగాణ ప్రజలు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఉదాహరణకి చాలా ఉన్నాయి అని నేను చెప్పగలను. అయితే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఏదైతే కేసీఆర్ గారు హైడ్రా తీసి పడేస్తా చెప్తారు కదా, కోర్టు చెప్పినప్పటికీ విన్న ఆయన ఏదైతే హైడ్రా రంగనాథ్ కానీ లేదంటే రేవంత్ రెడ్డి గారు కానీ కోర్టు చెప్పినప్పుడు విన్న ఆయన కేసీఆర్ చెప్తూ ఉంటారు. ఎవరు చెప్పినా వినరు అన్న, సాగిద్ది అది. దానికి సాగాల్సిన ఉపయోగం ఉందని జనమే స్వాగతిస్తారు. రేపేమన్నా ఆయనకేమన్నా అయినా కూడా ఒక జనం, ఒక రాజకీయ నాయకులు కాదు, కార్యకర్తలు కాదు, జనం ముందుకొచ్చి నిలబడతారు. ఆ అధికారి ముందు అంత పేరు తెచ్చుకుంటున్నాడన్న, కంటికి కనపడకుండా చాలామంది పొగుడుతున్నారన్న తెలంగాణ ప్రజలు. నిజమైన తెలంగాణ ఉద్యమంలో కారుకున్న వాళ్ళు కూడా, ఓయూ విద్యార్థులు కూడా ఆయన్ని పొగుడుతున్నారంటే చాలా హ్యాపీ అనిపించింది.